నమస్కారం. 2026లో విజయం అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, అది ఖాయమని చెప్పే ఒక పవర్ఫుల్ టెక్స్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలా విజయం వెనుకున్న బ్లూ ప్రింట్ ఏంటి? దానిని మనం వివరంగా విశ్లేషిద్దాం. ఇదిగో చూడండి, ఆ రచనలో ఉన్న సెంట్రల్ ఐడియా ఇదే. విజయం అంటే ముందే నిర్ణయించబడిన విషయం. ఎంత ధైర్యమైన స్టేట్మెంట్ కదా! అంటే సక్సెస్ అనేది జరగొచ్చు, జరగకపోవచ్చు అనే ఛాన్స్ కాదట, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని దీని అర్థం. సరే, ఇంత కాన్ఫిడెన్స్ వెనక ఉన్న కారణమేంటి? అసలు ఈ గెలుపు ఖాయమనే నమ్మకాన్ని వాళ్ళు ఎలా బిల్డ్ చేశారు? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందు వాళ్ల మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటో చూద్దాం. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఏదో గర్వంతో వచ్చింది కాదు. వాళ్ళు చెప్తుందేంటంటే, ఇది ఒక సాలిడ్ ఫౌండేషన్ మీద ఆధారపడి ఉంది. ఆ పునాదే వాళ్ళ అసలైన బలం, అదే వాళ్ల పొటెన్షియల్ మొత్తాన్ని అన్లాక్ చేసే కీ అని అంటున్నారన్నమాట. మరి ఆ పునాది ఎలా ఏర్పడింది? ఫ్యూచర్లో రాబోయే ఈ విజయానికి పాస్ట్లో వాళ్లు పడిన కష్టాలే కారణమని ఈ టెక్స్ట్ వాదిస్తోంది. సో, ఆ ఫౌండేషన్ను ఎలా నిర్మించారో కొంచెం డీప్గా చూద్దాం. ఇక్కడ పునాది అంటే మనం బిల్డింగ్లకు వేసే పునాది కాదు, ఇదొక సింబాలిక్ పునాది అన్నమాట. అంటే ఎవరి కంటికి కనిపించకుండా తెరవెనుక పడిన కష్టం, చేసిన త్యాగాలు, అందరూ కలిసి ఎదుర్కొన్న ఛాలెంజెస్, వీటన్నిటితో నిర్మించిన ఒక బలమైన హిస్టరీ. ఈ జర్నీ అనేది అనుకోకుండా జరిగిపోయింది కాదు, ఇదొక పక్కా ప్లాన్తో స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేశారు. అంతా ఒకే కల కోసం పనిచేశారు. ఎవరికీ కనిపించని చెమట, త్యాగాలు చేశారు. అలా ఒక్కో ఇటుక పేర్చి ఒక పవర్ఫుల్ టీంని తయారు చేశారు. ఈ కోట్ చూడండి, ప్రపంచం మీ చెమట, మీ సమయం, మీ త్యాగాలను చూసి ఉండకపోవచ్చు, కానీ మీరు ఎక్కాల్సిన పర్వతం మీ ముందే ఉంది. వావ్! అంటే బయట ప్రపంచానికి తెలియకపోయినా ఆ కష్టానికి ఎంత వాల్యూ ఇస్తున్నాలో ఈ లైన్ క్లియర్గా చూపిస్తుంది. ఆ కనిపించని శ్రమే ఈ మొత్తం మూమెంట్కి అసలైన ఫ్యూయల్ అన్నమాట. ఇప్పుడుదాకా మనం పునాది గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు కథలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. నీడలో నుండి వెలుగులోకి రావడం అంటే ఎవరికీ తెలియని స్టేజ్ నుండి అందరి దృష్టిని ఆకర్షించే స్టేజ్కి మారడాన్ని ఒక పవర్ఫుల్ మెటఫోర్తో ఇక్కడ వివరించారు. సో ఈ మార్పు చూడండి, ఒకప్పుడు నీడలో ఎవరికీ తెలియకుండా పనిచేశారు, ఎన్నో డౌట్స్, ఛాలెంజెస్. కాని ఇప్పుడు వాళ్లకి ఫుల్ డిమాండ్, రెస్పెక్ట్, అందరి లైట్లు వాళ్లమీదే ఉన్నాయి. ఒకప్పుడు వాళ్లు నాటిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. ఇది కదా అసలైన ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతోందన్నమాట. వాళ్ల గ్రోత్ని, వాళ్ల మొమెంటంని వర్ణించడానికి ఒక బ్యూటిఫుల్ మెటఫర్ వాడారు. రైజింగ్ టైడ్ అంటే పెరుగుతున్న అల. దాని అర్థమేంటంటే ఇదొక న్యాచురల్, అన్స్టాపబుల్ ఫోర్స్. ఒక అల ఎలాగైతే తన దారిలో ఉన్న ప్రతిదాన్ని పైకి లేపుకుంటూ వెళ్తుందో, అలాగే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి ఎదుగుతారు. సరే, పాస్ట్ గురించి, ప్రెజెంట్ గురించి చూసాం. ఇక ఫ్యూచర్ సంగతేంటి? ముఖ్యంగా 2026 అనే ఒక స్పెసిఫిక్ ఇయర్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఎలాంటి బ్లూ ప్రింట్ రెడీ చేశారో ఇప్పుడు చూద్దాం. 2026 ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం రచనలో భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంచనా ఈ సంవత్సరం చుట్టూనే తిరుగుతుంది. వీళ్ళు ప్రామిస్ చేసిన సక్సెస్, పేరు, డబ్బు అన్నింటికీ ఇదే ఫోకల్ పాయింట్ అన్నమాట. సో, ఫ్యూచర్లో వీళ్ళ రోల్ ఏంటి? కేవలం సక్సెస్ అవ్వడమే కాదు, వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. కష్టాల్లో ఉన్నవాళ్లకి ఒక కీలకంలా సహాయపడతారు. వాళ్ల జర్నీ ఇతరులకు ఒక బ్లూ ప్రింట్ అవుతుంది. పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తారు. వాళ్లదొక ఆపలేని వేగమవుతుంది. అంటే కేవలం గెలవడమే కాదు, ఇతరులకు దారి చూపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారన్నమాట. మళ్ళీ ఈ కోట్ చూడండి, మీ కథే మార్గదర్శి, మీ ప్రయాణమే కీలకం. దీని అర్థమేంటంటే వాళ్లు పడిన కష్టాలే ఇప్పుడు వాళ్లకు అతిపెద్ద అసెట్. వాళ్ల స్ట్రగల్సే ఇప్పుడు ఇతరులకు ఒక గైడ్గా, ఒక కీగా పనిచేస్తాయన్నమాట. ఇక మనం ముగింపుకు వస్తున్నాం. ఈ టెక్స్ట్ ఒక పవర్ఫుల్ కాల్ టు యాక్షన్తో ఎండ్ అవుతుంది. కొన్ని పదాలను రిపీట్ చేస్తూ ఒక మంత్రం లాంటి ఎఫెక్ట్ని క్రియేట్ చేశారు. అది ఎలాగో చూద్దాం. ఆ ముగింపు ఇలా మొదలవుతుంది, గర్వంతో మెరుస్తూ. చూసారా, ఇక్కడ్నుంచి టోన్ మారుతుంది, ఒక రిథమొస్తుంది. దాని కంటిన్యూయేషన్ విజయం అనే నిర్ణయం. ఆ ఫ్లో చూసారా? విజయం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఫీలింగ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పటికే తీసుకోబడింది. బూమ్! ఆ 3 వాక్యాలు కలిపితే గర్వంతో మెరుస్తూ విజయమనే నిర్ణయం ఇప్పటికే తీసుకోబడింది.
ఇందులో ఎటువంటి డౌట్ లేదు, అంత ఫిక్స్ అయిపోయింది అన్నట్లుగా అల్టిమేట్ కాన్ఫిడెన్స్తో ముగించారు. ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక కొత్త దశ, ఒక కొత్త దిశ, ఒక కొత్త యుగం. అసలిది ఏం తీసుకురాబోతుంది? ఇంత పవర్ఫుల్, కాన్ఫిడెంట్ విజన్తో మొదలైన ఈ కొత్త జర్నీ ఫ్యూచర్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది? ఆలోచించాల్సిన విషయమే.